సార్ జనరల్గా ఇయర్ స్టార్టింగ్ చూసుకుంటే డ్రీమ్స్ లిస్ట్ రాసుకునే టైంలో కొన్ని టూర్స్ అనే లిస్ట్ రాసుకుంటూ ఉంటారు. బట్ చాలా మంది మిస్ అయిపోతూ ఉంటారు. బట్ స్టిల్ ఇప్పుడు ఈ ఇయర్ది చూసుకున్నా కూడా ఇంకొక 1.5 మంత్ ఇంకా స్పేస్ ఉంది కాబట్టి సో ఇట్లా లాస్ట్ మినిట్లో ఏదైనా ఒక టూర్ వేయాలి అన్న ఆలోచన ఉన్న వాళ్ళకి ఏదైనా మీరు సజెస్ట్ చేయగలుగుతారా? ఓకే, నేనేమంటానంటే లాస్ట్ మినిట్ ప్లాన్ కాబట్టి ఎక్కువ లాంగెస్ట్ డెస్టినేషన్స్ మనం ప్లాన్ చేయకుండా, అంటే ఇంటర్నేషనల్ అట్లా కాకుండా ఒకవేళ మనం విత్ ఇన్ ద బడ్జెట్ చేసుకోవాలంటే కొంచెం వైజ్గా ప్లాన్ చేసుకోవాలంటే బెంగళూరుని మనం అరైవల్ పాయింట్గా పెట్టుకొని బెంగళూరు చుట్టూ మనకు చాలా డెస్టినేషన్స్ ఉన్నాయి. ఓకే, బెంగళూరు నుంచి 3 అవర్స్లో మైసూరు, బెంగళూరు నుంచి ఒక 4 అవర్స్లో కూర్గు, మనకి బెంగళూరు నుంచి మనం కాంబినేషన్లో మైసూర్, బందిపూర్, ఊటీ, మైసూర్, కూర్గు, మైసూర్, చిక్మంగళూరు, మైసూర్, వైనాడు, ఇట్లా మనం మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. యూజువల్గా మాకు లాస్ట్ మినిట్లో కాల్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళందరినీ మేము బేస్ చేసుకొని నోయింగ్ దట్ ఇలాంటి క్లయింట్స్ ఉంటారు అని మేము ఆల్రెడీ ఈ డెస్టినేషన్స్ అన్ని చోట్ల ప్రీ పర్చేస్ చేసి పెట్టాం. రూమ్స్ మనకు డిజైన్ చేసిన ప్యాకేజెస్ ఉన్నాయి, మల్టిపుల్ ప్యాకేజెస్. దాంట్లో మనం ఒక ఫ్యామిలీకి హ్యాపీగా మనం క్యాటర్ చేయగలుగుతాం. అండ్ ఒక ఫ్యామిలీ విత్ కిడ్స్ ఎనీ ఏజ్ గ్రూప్స్ 5 years అండ్ అబోవ్ ఎనీ ఏజ్ గ్రూప్ అన్నా కూడా చక్కగా ఈ డెస్టినేషన్స్ చూడొచ్చు. మైసూర్లో చక్కగా మనం మైసూర్ ప్యాలెస్, బృందావన్ గార్డెన్స్, బొటానికల్ గార్డెన్స్ ఇవన్నీ చూసుకొని తర్వాత రోజు బందీపూర్లో వైల్డ్ లైఫ్ లైవ్లోనే ఎలిఫెంట్స్ ఇవన్నీ ఉంటాయి. ఎలిఫెంట్స్ చూసుకొని వైల్డ్ లైఫ్ సఫారీకి వెళ్ళి అక్కడ నుంచి కొంచెం పైకి వెళ్తే మనకి ఊటీ, కున్నూరు, అక్కడ ఒక 2 nights. లైక్ వైజ్ మైసూర్, మధుమలై, చిక్మంగళూరు, మైసూర్, వైనాడ్, ఇలా మనకి అటు చుట్టూ ఒక 10 డెస్టినేషన్స్ ఉన్నాయి. ఓకే, సో అలా కూడా మనం ప్లాన్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.